కర్ణాటక రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా నో యూపీఐ ఓన్లీ క్యాష్ అనే బోర్డే కనిపిస్తుంది. వాళ్ళ షాపుల దగ్గర అంటే పానీపూరి కావచ్చు, తర్వాత కూరగాయల షాప్ కావచ్చు, రేషన్ షాప్ కావచ్చు, ఏదైతే క్యూఆర్ కోడ్లు ఉంటాయో సో వాటిని కూడా తీసేస్తుర్రు. అంతేకాకుండా రేపు కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఒక బంద్కైతే పిలుపునిచ్చిర్రు చిన్న సన్నకారు వ్యాపారులు. అసలు ఎందుకు ఇంత ఆందోళన ఉంది, ఎందుకు వీళ్ళు బంద్ చేస్తుర్రు అని ఒకసారి చూసినట్లయితే దీనికి కారణం జిఎస్టీ. ఆ మధ్య కాలంలో ఒక పానీపూరి బండి నడిపే ఒక వ్యక్తికి 40 లక్షలకు మించి ట్రాన్సాక్షన్లు జరిపినామని చెప్పేసి కేంద్రం నుంచి ఒక జిఎస్టీకి సంబంధించిన నోటీస్ అయితే రావడం జరిగింది. ఆ టైంలో చాలా మంది దీన్ని పట్టించుకోలేదు. కొంతమంది అసలు ఏంది పానీపూరి వ్యక్తికి ఒక 40 లక్షల ఇన్కమ్ వచ్చుడైంది, ఓన్లీ యూపీఐ ద్వారా 40 లక్షలు వస్తే ఇంకా క్యాష్ ద్వారా ఎంత వచ్చి ఉండాలి, అతను ఎంత సంపాదిస్తుండాలని కొంతవరకు చర్చలు నడిచినాయి. కానీ ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 14,000 మందికి పైగా ఈ 40 లక్షలకు మించి యూపీఐ ట్రాన్సాక్షన్లు జరుపుతున్నారని చెప్పేసి కేంద్రం ఒక నివేదికను బయటకు తీసుకొచ్చింది. అంతేకాకుండా ఈ 14,000 మంది ఎవరైతే ఉన్నారో సో దాంట్లో 5,500 మందికి పైగా జిఎస్టీకి సంబంధించినటువంటి నోటీసులు కూడా కేంద్ర ప్రభుత్వం పంపించింది. సో ప్రస్తుతం ఈ రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి ఈ జిఎస్టీకి సంబంధించి దానికి వ్యతిరేకంగా కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా రేపైతే బంద్ ఉంది. సో ప్రస్తుతం అక్కడ ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం చర్చించుకుంటున్నటువంటి విషయం ఏంటంటే ఈ చిన్న సన్నకారు రైతులు మామూలుగా కూరగాయల షాప్ వాళ్ళు, రేషన్ షాప్ వాళ్ళు, టీ షాప్ వాళ్ళు 40 లక్షలకు మించి లావాదేవీలు జరుపుతున్నాయని చెప్పేసి సంతోషపడాలా, లేదంటే జిఎస్టీకి సంబంధించినటువంటి నోటీసులు వచ్చినాయని చెప్పేసి బాధపడాలా, ఆశ్చర్యపడాలా, అసలు తెలియని పరిస్థితి అయితే ఉంది. సో ప్రస్తుతం ఈ జిఎస్టీ వాళ్ళపై విధించాలా వద్దా అనే దానిపై భిన్నమైనటువంటి వాదనలు ఉన్నాయి. అంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో వాళ్ళు కాదు, కార్పొరేట్ కంపెనీలు కాదు, సో మామూలుగా చిన్న సన్నకారు రైతులు వాళ్ళకు ఎంతైతే పెట్టుబడి పెడతారో అంతే ఇన్కమ్ ఉంటుంది. సో ఈ రకంగా జిఎస్టీ ఇవ్వడం కరెక్ట్ కాదని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో ఈ అంశం పైన ఈ చిన్న సన్నకారు ఎవరైతే పానీపూరి వాళ్ళు, కూరగాయల షాప్ వాళ్ళు, రేషన్ షాప్ వాళ్ళు, టీ షాప్ వాళ్ళకు జిఎస్టీ నోటీసులు రావడం పైన మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.